అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం మిల్లెట్స్‌తో హెల్తీగా, టేస్టీగా ఉండేటట్లుగా మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. లంచ్, డిన్నరు దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా లైక్ చేస్తారు. చక్కగా లంచ్ బాక్స్‌లోకి ఎవరైనా తీసుకెళ్ళొచ్చు. పెద్దవాళ్ళైనా, పిల్లలైనా ఎవరైనా తీసుకెళ్ళొచ్చు లంచ్ బాక్సుల్లో. డయాబెటిక్ వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చక్కగా ఇది హెల్ప్ అవుతుంది. మిల్లెట్స్‌లో అలాగే ఈ కర్రీలో చేసిన శనగలతో కానీ ఫైబరు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సరే, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ సోంపు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత పచ్చి బఠానీలు వేసుకొని అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి. మీకు వెజిటేబుల్స్ ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోండి. చూడండి, బఠానీ అయితే వేగింది. ఇవి కొంచెం వేగితే సరిపోతుంది. మళ్ళీ మిల్లెట్స్ యాడ్ చేసిన తర్వాత కుక్ చేసుకుంటాం కాబట్టి ఒక 50% అట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మిల్లెట్స్ వేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం డ్రై జింజర్ పౌడర్ వేసుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. డ్రై జింజర్ పౌడర్ కూడా మనకి చాలా బాగుంటుంది. మనం చక్కగా ఇలాంటి రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు నేను 1 కప్పు మిల్లెట్స్ తీసుకున్నాను. 2 కప్పుల హాట్ వాటర్ పోసుకుంటున్నాను. ఇందులో మీరు వెజిటేబుల్స్ పూర్తిగా వేగినయి అనుకుంటే 1 కప్పు మిల్లెట్స్‌కి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ వేగలేదనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాసు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అంతే. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కుక్ అవటం స్టార్ట్ అయిన తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకోవటమే. ఇప్పుడు మిల్లెట్స్ ఉడకటానికి టైం అయితే ఉంది కదా! ఈలోపు మనం మరొక పొయ్యి పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం ఒక 2, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయల్ని కొంచెం వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక కట్ట మెంతి కూర తీసుకొని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మెంతి కూర పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అంటే కొంచెం పచ్చిదనం బాగా వేగితే మనకి కర్రీ అనేది బాగుంటుంది. లేకపోతే కొంచెం చేదుగా అలా ఉంటుంది కాబట్టి పచ్చిదనం లేకుండా కొంచెం మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటా తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా అంతా కూడా మనకి చక్కగా థిక్‌గా బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగలు వేసుకోవాలి. చూడండి, ఈ చిన్న కప్పుతో వేసుకోండి. చక్కగా మనకి ఈ మాత్రం కర్రీ 2, 3 మనుషులకి కరెక్ట్‌గా సరిపోతుంది. శనగలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నేను ఈ పన్నీరు, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇది కలిపి చేసిన పేస్ట్ అన్నమాట. ఇది కావాలి అంటే మీరు షార్ట్ వీడియో కూడా ఉంది. ఇది మనం బ్రెడ్ మీద కానీ, పరాటా, చపాతీ దేని మీదైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా కర్రీస్‌లో కూడా వాడుకోవచ్చు. ఒకసారి ఫుల్‌గా కావాలి అంటే షార్ట్ వీడియో చూడండి. ఒకసారి కలుపుకొని చివరిగా కొంచెం కసూరి మేతి వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి మిల్లెట్స్ కూడా కుక్ అయినాయి. అసలు చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది మీకు. మిల్లెట్స్‌కి మనకి చాలా తక్కువ టైం పడుతుంది. వాటర్ తక్కువ పడతాయి. అలాగే కుకింగ్ టైం కూడా తక్కువ ఉంటుంది. పొడి పొడిలాడుతూ నేను 1 కప్పు మిల్లెట్స్‌కి ఒక 2 కప్పుల వాటర్, అంటే గ్లాస్‌తో చూపించాను మీకు. అది కరెక్ట్‌గా 2 కప్పుల వాటర్ ఉంటుంది. కరెక్ట్‌గా సరిపోతుంది. పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైబరు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. లంచ్, డిన్నరు దేనిలోకైనా తీసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళైనా సరే మిల్లెట్స్ తింటున్న వాళ్ళు లంచ్ బాక్స్‌లోకి తీసుకెళ్ళండి. చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. పోర్షన్ కంట్రోల్ చూసుకొని మనం ఫుడ్ తీసుకుంటే వెయిట్ పెరిగే ఛాన్స్ ఉండదు. షుగర్ వాళ్ళకు కూడా షుగర్ కంట్రోల్‌లో